వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక అయినటువంటి సాక్షి ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి విశాఖపట్నంలో భూముల కుంభకోణం జరిగిందన్నటువంటి దాని మీద ఏమీ జరగలేదని ప్రాథమిక నివేదిక వచ్చిందని రాస్తే, ఇప్పుడు ఇది మరొకటి కాకినాడలో పోర్టులో బియ్యంలో అక్రమాలు జరిగినాయి అని చెప్పినటువంటి దానికి సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోనే ఒక కమిటీ వేయడం, దాంట్లో ఒక 4 డిఎస్పీలను వేయడం, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటూ ఈనాడు జ్యోతి రాయడం, ఆ తర్వాత వాళ్ళని తీసేసి మళ్ళీ కొంతమంది తెలుగుదేశం అనుకూల డిఎస్పీలను వేయటం. అయితే హెడ్గా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ మాత్రం మొదటి నుంచి సిన్సియర్గా తన పని తాను చేశారు. రాజకీయ కోణంలో ఎప్పుడు పనిచేయలేదు. గతంలో తెలుగుదేశం హయాంలో విశాఖ భూముల కుంభకోణం మీద వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఆయనే అధికారి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గంజాయిని కంట్రోల్ చేయడానికి, అరకు లాంటి చోట్లను కంట్రోల్ చేయడానికి వేసినటువంటి సెబ్కు కూడా ఆయనే చీఫ్. ఆయన ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం అధికారంలోనో తన డ్యూటీ తను చేస్తుంటాడు. ఆయన్ని ఈ కమిటీకి వేశారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామంకి సంబంధించి సాక్షి రాసుకొచ్చిన కథనం ఏంటంటే, కాకినాడకి సంబంధించిన బియ్యం కుంభకోణంలో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎవరి రాయాలో ప్రభుత్వం చెప్తుందో అవన్నీ మీరు రాయండి అని చెప్తే, నేను అట్లా రాయని, నేనేమి ఇన్వెస్టిగేట్ చేశానో అదే రాస్తాను అని ఆయన చెప్పారని, దానికి అంగీకరించక డీజీపీతో పాటుగా సిఐడి చీఫ్ ఇద్దరు ఆయన పిలిపించి సీరియస్గా చెప్పారని, అందుకు అంగీకరించని ఆయన ఆ రొంపిలోకి నేను దిగనంటూ అవసరమైతే రాజీనామా చేస్తానని రాజీనామా లేఖ కూడా ఇచ్చేశారని, అయితే మళ్ళీ అది కాస్త రచ్చ అవుతుందని చెప్పేసి మళ్ళీ డీజీపీ పిలిపించి ఆ రాజీనామాని ఉపసంహరింపజేశారు. అయితే ఈ పరిస్థితి నాకెందుకు, మీకు కావాల్సినట్టు రిపోర్ట్ కావాలంటే మీరే ఇంకెవరినన్నా వేసుకోండి అని చెప్పేసి ఆయన సెలవు మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు వేరే అధికారిని మార్చి దాని మీదన సిట్కి ఆ అధికారి చేతన తప్పుడు నివేదిక ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని సాక్షి రాసుకొచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవమో రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు తేల్చుతాయి.